Hello guys, welcome to our channel. Here is our non-spoiler review of హిసాబ్ బరాబర్. 2 hours రన్ టైమ్తో జీ5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది, తెలుగులో కూడా ఉంది. సో నేనైతే హిందీలో చూశాను, తెలుగులో వాయిస్ డబ్బింగ్ నాకు అంతగా మంచిగా అనిపించలేదు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే బ్యాంకు స్కామ్లకు సంబంధించి బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలే వచ్చాయి. బట్ ఎన్ని సినిమాలు వచ్చినా ప్రతి సినిమా ఒక యూనిక్ కాన్సెప్టే. బ్యాంక్లో ఒక కొత్త రకమైన స్కామ్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ క్యారెక్టర్లో నటించిన హీరో మాధవన్ యాజ్ రాధే మోహన్ శర్మ రైల్వే డిపార్ట్మెంట్లో టీటీఈగా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక కామన్ మ్యాన్. అంతేకాదు మనోడికి లెక్కల పిచ్చి ఒక రేంజ్లో ఉంటుంది. ఏ రేంజ్లో ఉంటుందంటే మ్యాథ్స్ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి ఒక అమ్మాయితో పెళ్ళిని కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ రేంజ్లో ఉంటుంది లెక్కల పిచ్చి మనోడికి. అలాంటిది మనోడి బ్యాంక్ అకౌంట్లో ₹27.50 కట్ అవుతాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అకౌంట్లో నుంచి ₹10-20 కట్ అయితే వాటిల్ని పట్టించుకొని వెళ్ళి అడిగేంత టైము ఓపిక ఎవరికీ ఉండదు. మరి మన లెక్కల మాంత్రికుడు వదులుతాడో చెప్పండి? బ్యాంకుకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సో బ్యాంకు మీదనే కంప్లైంట్ ఇస్తాడు. తరువాత ఏం జరిగింది, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనోడి లైఫ్ ఎన్ని మెలికలు తిరిగింది అనేదే మిగిలిన కథ. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టకుండా చాలా నీట్గా వెళ్ళింది. ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, ఎక్కడ బోర్ కూడా కొట్టలేదు. కానీ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మరీ హై ఇంపాక్ట్ ఇచ్చే సీన్లు అయితే ఏమీ ఉండవు. చాలా సింపుల్గా నీట్గా వెళ్తుంది. ఒక 2 సీన్లు హైలైట్ అనిపిస్తాయి. బట్ సినిమాలో ట్విస్ట్లు, సస్పెన్స్లు, హై రేంజ్ ఎలివేషన్లు ఇచ్చే సీన్లు, పాటలు, లేకపోతే బూతు మాటలు, అడల్ట్ సీన్లు ఇలాంటివి ఏమీ ఉండవు. సో మీరు పిల్లలతో కానీ ఫ్యామిలీస్తో కానీ అందరూ చూడొచ్చు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. సో చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో ఇది గైస్ మరి హిసాబ్ బరాబర్ మూవీ రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.